తెలంగాణ బీజేపీకి కొత్త సారథి ఎప్పుడు రానున్నారు? సంక్రాంతి తర్వాత ముహూర్తం ఖరారైందా? పార్టీ కొత్త అధినేత ఎంపికపై ఎందుకు ఇంత సాగదీత? ఆ పార్టీలో జోరుగా చర్చ సాగడానికి కారణాలు ఏంటి? సామాజిక సమీకరణాలు కలిసి రావడం లేదా? బాహుబలి 1, 2 పార్టీలు ఉన్నాయా? ఢిల్లీ పెద్దల మనసులో ఎవరు ఉన్నారు? కొత్త ఏడాదిలో కాషాయ పార్టీలో ఏం జరగబోతుంది? తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు అనే అంశంపై హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నెల 2వ వారంలో కొత్త బాసుని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలే కాకుండా కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుడి ఎంపిక జరుగుతున్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో జేపీ నడ్డా ఆధ్వర్యంలో సంఘటన సర్వ్ సమావేశం జరిగింది. దీనికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ పార్టీ బూత్, మండల స్థాయి కమిటీల భర్తీపై నివేదికను కిషన్ రెడ్డి, నడ్డాకు అందజేశారు. తెలంగాణలో సుమారు 70% బూత్, మండల స్థాయి కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి అయినట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల మొదటి వారంలో పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పదాధికారులు, జిల్లా అధ్యక్షుల పదవుల భర్తీ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాదిలోకి ఎంటర్ అవ్వడంతో ఇక ఈ నెల 2వ వారంలో రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన రానుందని ప్రచారం పార్టీలో జోరుగా సాగుతుంది. కొత్త బాస్ ఎవరని దానిపై పార్టీ నేతలలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడి రేసులో ముఖ్యంగా 4 నేతల పేర్లు మొదటి నుంచి బలంగా వినిపిస్తున్నాయి. వారంతా ఎంపీలే. అందులో ప్రధానంగా ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, బండి సంజయ్ ఉన్నారు. వీరితో పాటుగా మరో 2 పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అధ్యక్షుడి రేసులో ఎమ్మెల్యేలు ఎవరూ లేనట్లు తెలుస్తుంది. వీరంతా ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకుంటున్నారనే చర్చ జోరుగా సాగుతుంది. దీంతో కొత్త అధ్యక్షుడి ఎంపిక అధిష్టానానికి కత్తి మీద సాముగా మారింది. ఈ 4 ఎవరికైనా ఇస్తే పార్టీకి ఇబ్బందులు ఏమైనా వస్తాయా అనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. అలా కాకుండా కొత్త వ్యక్తిని తెరపైకి తెస్తారు అనే చర్చ కూడా పార్టీలో జోరుగానే సాగుతుంది. కొత్త ఏడాదిలో రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు రావడం ఖాయమని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పని భారం కారణంగా కిషన్ రెడ్డి అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పటికే అధిష్టానం నిర్ణయం తీసుకుందని ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు కమలం నేతలు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. కేవలం 3 ఏళ్లకు మాత్రమే కొత్త అధ్యక్షుడు వస్తారని, ఎన్నికల సమయంలో మరో కొత్త సారథి వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. బాహుబలి 1, 2 ఉంటుందని అంటున్నారు. బాహుబలి పనితీరు ఆధారంగానే ఎన్నికల వరకు కొనసాగించాలా లేదా అనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయిస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత పార్టీని ఉరుకులు పరుగులు పెట్టించే బాస్ వస్తారని అంటున్నారు. మరి పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి పరుగులు పెట్టిస్తారా లేక ఆయనని పరిగెత్తుతారా అనేది వేచి చూడాలి.